ఇది నాకు తెలిసిన విషయం మిమ్మల్ని అడుగుతున్నాను కన్ఫర్మ్ చేసుకోవడానికి. కంప్లీట్లీ ఆఫ్ ఫ్రమ్ వేర్ వీఆర్. చిన్నప్పుడు వినాయక చవితి దసరా పండుగలకి రాము గారు కొబ్బరికాయలు అవి తెచ్చేవారు. అడుగుతున్నాం. అంటే అమ్మకి పని చేసి పెట్టడం, అమ్మకి ఏదో ఒకటి. కాదు వినాయక చవితి అని కాదు, అమ్మ కొబ్బరికాయ తెమ్మంది అంటే తెస్తాడు. పక్కనే షాపులు పక్కనే ఉంటాయి కదా. పైగా హాలిడేస్ నేను కూర్చునేవాడిని వినాయక చవితి వాట్ ఎవర్ దట్ ఈస్ అండ్ ఎవ్రీథింగ్ చేసేవాడు నేను. అంటే ద పాయింట్ ఏంటి, అక్కడ వినాయక చవితి లైక్ ఫర్ ద ఉండ్రాళ్ళు 2-3 రోజులు చదువుకోకలా, పుస్తకాలు అక్కడ పెట్టి, అది నా మెయిన్ ఇంట్రెస్ట్. ఎప్పుడు చదువుతాడు బుక్స్ ప్యాక్ అక్కడ పెట్టేసి చేసి మళ్ళీ 3 రోజులు ముట్టుకోపోతే ఫుల్ హ్యాపీ, హోంవర్క్లు చేయక్కర్లేదు. సో నాకు ఇప్పుడు మా నాన్నమ్మ ఉండేవారు మా ఇంట్లో. మా నాన్నమ్మ మెయిన్ రీజను నేను నాస్తికుడు అవడానికి మెయిన్ రీజన్ ఆవిడ. ఎందుకంటే ఆవిడ రామకోటి 5 times రాశారు ఆవిడ. 5 times అంటే ఈచ్ టైమ్ 100 books. ఆ రాస్తా మధ్యలో అమ్మని తిట్టేవారు, మధ్యలో నన్ను తిట్టేవారు. ఏంటి రాస్తున్న టైంలో అది ఇంకా బెస్ట్. అది సో అక్కడితోటే నాకు ఫస్ట్ అసలు యాంటీ గాడ్ అనేది ఆవిడ నుంచి స్టార్ట్ అయింది నాకు. అంటే రామకోట రాస్తూ మనసులో అంటే ఇప్పుడు టెక్నికల్గా ఆవిడకన్నా భక్తురాలు లేరు, ఎందుకంటే ఆవిడ పొద్దున్న నుంచి రాత్రి పడుకునే వరకు రాస్తూ ఉంటారు. మళ్ళీ ఈ మధ్యన 1-2 గంటలు గ్యాప్ ఉండే పూజ. మళ్ళీ 90 years ఓల్డ్ ఉమెన్ రోజంతా 12-14. సో అప్పుడు అది అయిపోయిన తర్వాత ఆవిడ లాస్ట్ డేస్లో ఆవిడకి పారాలసిస్ వచ్చింది. భీమవరంలో ఏదో రిలేటివ్ వాట్ ఎవర్ రిలేటివ్, నేను ఆయన ఇంట్లోకి వెళ్తే ఆ చిన్న స్టోర్ హౌస్ అంటే ఈ బొగ్గులు అని పెడతారు కదా, అక్కడ పెట్టారు. మేము ఇంట్లో ఖాళీ లేక ఏదో నేను చూడటానికి వెళ్తే ఆవిడ మీద బుద్ధంగా తిరుగుతున్నాయి. ఆ విజువల్ ఒక్క దానితో నేను పర్మనెంట్గా గాడ్ని వదిలేసాను. అంటే ఈవిడ ఇంత చేసి ఇలా అయ్యి ఈవిడే లాస్ట్ ఇయర్ ఇంకెవడికి ఏమొస్తుంది దేవుడి నుంచి అని. మీరేమో ఏం చేయకుండా అమితాబ్ బచ్చన్ డైరెక్ట్ చేశారు. ఇది మీరేమో ఇవేం చేయకుండా శ్రీదేవి బేసిక్. సో ఐ థింక్ అది అంటే యంగ్ టైంలో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఇప్పుడు నేను సిగరెట్ తాను, ఎందుకంటే మా ఫాదర్ చైన్ స్మోకర్. ఆ చైన్ స్మోకింగ్ తోటి నాకు ఎందుకో ఒక డిస్టెన్స్ వచ్చేది, మాటికి ఆయన సిగరెట్ తాగుతుంటే. కానీ ఆయన డ్రింక్ మాత్రం జస్ట్ ఒక స్మాల్ పెగ్ ఏదో వేస్తారు, బ్రాండీ ఏదో సంథింగ్. అది క్యూట్గా ఉండేది నాకు, అందుకని నేను ఓడకలో వచ్చాను. సిగరెట్ తాగలేదు అందుకని. ఆయన ఎక్కువ ఏది చేస్తే నాకు చేయలేదు మాట, తక్కువ ఏం చేస్తే అది ఎక్కువ చేస్తున్నాను నేను. యా నో కొట్టడం, మందలించడం. ఇప్పుడు మీకు ఈ అభ్యుదయ భావజాలం అమ్మ నుంచి వచ్చిందా, నాన్నగారి నుంచి వచ్చిందా? అంటే రిలేటివ్ కంపారిజన్. ఇంకా మన నాన్నగారు కూడా ఆల్మోస్ట్ నాస్తికుడు. ఆయన కూడా చాలా లాజిక్, రేషనాలిటీ. దాని వల్లనే నాగేశ్వరరావు గారికి ఈ పెద్దలందరికీ ఫాదర్ అంత దగ్గర అవటం కూడా ఆయన బికాస్ ఆఫ్ ద వే టాక్స్ అండ్ లాజిక్ అండ్ అనాలిసిస్. అమ్మ, చిన్నప్పుడు రాము గారు రిలేటివ్స్తో ఉన్న పద్ధతి, ఇంట్లో ఉన్న పద్ధతి చూసినప్పుడు ఒకరోజు మా అబ్బాయి ఇలా ఉంటాడు, ఇలా తయారవ్వచ్చు, లేకపోతే ఒక పెద్ద కొంచెం అంటే సమాజం పరిధిలో కొంచెం రెవల్యూషనరీగా అవుతారని అనుకున్నారా మీరు? అసలు అనుకోలేదు. నాకు ఎంతసేపు ఇంజనీరింగ్ చదివించేసి ఇప్పుడు ఉద్యోగంలో పాయింట్ ఏమైందంటే, నేను పెళ్లి చేసుకున్న టైం, ఎందుకంటే పెళ్ళి అంటే ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ అవ్వగానే అయిపోయింది మ్యారేజ్. అప్పుడు ఈ రత్నాకి నాకు వచ్చిన గొడవలు కానీ, నా తాజ్ కృష్ణలో నేను చేసే ఉద్యోగం, ఒక ఇన్సెక్యూరిటీ వచ్చేసింది అంతా. ఏంటి అదేంటి అనేది. దట్ వాజ్ ఎ డిఫికల్ట్ టైం ఫర్ ద హోల్ ఫ్యామిలీ. మొత్తం అందరూ ఏది సరిగ్గా సెట్ అవ్వట్లేదు. ఇలాంటి పీరియడ్లో నేను వెనకాల నుంచి ఈ సినిమా బ్రేక్ ట్రై చేస్తూ ఉన్నాను. యా సో ఇది అసలు వాళ్ళ దగ్గరికి అంత వెళ్ళలేదు, అసలు ఏం చేస్తున్నాను ఏంటి అనేది అంత రిజిస్టర్ అవ్వలేదు ఎవరికి బేసిక్గా. సో నాకు నాకు ఫస్ట్ టైం శివ డైరెక్షన్ ఛాన్స్ అన్నపూర్ణ స్టూడియోస్ ఇస్తున్నారు అన్నప్పుడు కూడా ఎవరు రియాక్ట్ అవ్వలేదు దానికి అసలు. ఎందుకంటే ఆ టైంలో
అంత తెలిసేది కూడా కాదు ఏంటి డైరెక్షన్ అంటే ఏంటి, అది పెద్ద విషయం అనేది రిజిస్టర్ అవ్వాలా అనుకున్నారు అందరూ. యూనో అది దానికి మెయిన్ కారణం నాకు రత్నకి ఉన్న దాంట్లో ఆల్రెడీ ఈడైపోయాడు, ఈడేదో పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు, వీడియో లైబ్రరీ అంటాడు కాసేపు, లేకపోతే ఇది అంటాడు అని ఒక ఇన్సెక్యూర్ అట్మాస్ఫియర్ వచ్చింది. కాబట్టి నా సినిమాలో నేను చేయటం అనేది రిజిస్టర్ అవ్వలేదు ఎవరికి అసలు. నాన్నగారు కూడా మేబీ డింట్ టేక్ ఇట్ సీరియస్లీ, నిజంగా అవుతుంది వాళ్ళు ఏదో మాట్లాడుతున్నాడు వెనకాల తిరుగుతున్నాడు, కానీ వాళ్ళు నిజంగా ఇస్తారా అనేది కూడా నాన్నగారికి డౌట్స్ ఉంటే అది కూడా ఎక్స్ప్రెస్ చేసి ఉంటుంది ఎక్కడో వచ్చాడు ఇంట్లో. ఫైనల్గా ఆల్మోస్ట్ ఫిలిం చూసేవరకు ఎవరికి అసలు దే డింట్ ఫీల్ ద ఎఫెక్ట్. సినిమా రిలీజ్ అయ్యే వరకు చూసి అఫ్ కోర్స్ నాకు అసలు ఎప్పుడే అక్కడ నాకు గుర్తుంది. రత్న ఏమో ఈ భాస్కర్ ప్యాలెస్ అని ఒక హోటల్ ఉండేది, దాంట్లో ఒక ప్రివ్యూ థియేటర్ ఉండేది. అక్కడ చూసి షాక్ అయిపోయింది అసలు. అంటే ఫస్ట్ టైం తనకి రిజిస్టర్ అయింది, ఇదేదో జరిగిపోయింది అనేది అక్కడ. నాకు ఇప్పుడు అమ్మ విజయ్ ఎప్పుడు చూసారో నాకు గుర్తులేదు. నాన్నగారు చూశారు స్టూడియోలో, చూసి అది ఆడదని చెప్పారు నాకు. ఇట్ ఈస్ టూ ఇంటెలిజెంట్, ఇట్ ఈస్ టూ ఇంటెలిజెంట్ ఫర్ ది ఆడియన్స్ అని చెప్పారు. అమ్మ మీరు ఎప్పుడు చూసారు ఫస్ట్ శివ? నేను స్టూడియో అన్నపూర్ణ స్టూడియోలో చూసేమనుకున్నారు? నా కొడుకు గ్రేట్ అనుకున్నారా? అందరూ ఎంత రామలింగరాజు గారు. కానీ ఇప్పుడు నాకు అమ్మ నన్ను చూసి నన్ను ఎంత వాడబోయావురా అని చెప్పినట్టు గుర్తులేదు నాకు. అదే మరి చెప్పలేదు అది చెప్పలేదు. అసలు ఒక్కొక్క విషయం వింటూ ఉంటే నాకు పేజీలు తిరిగేసి ఆ ఫేజ్లోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. సో ఓవరాల్గా మీరు అంటే మీ జర్నీలో సూర్యవతి గారు, రామ్ గోపాల్ వర్మ గారి మైల్ స్టోన్స్ అన్నీ ఒకవైపు, కానీ ఆయన భావజాలం, ఐన్ ర్యాండ్ ఫిలాసఫీలు, నీషేలు ఇవన్నీ ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఏమనుకునేవారు మీరు? ఏమనుకునేవారు కదా? అవన్నీ నాకు తర్వాతే తెలిసింది. అసలు రాము చిన్న స్టూడెంట్గా ఉన్నప్పుడు నాకు తెలియదు. కాకపోతే ఒకటి చెప్పిన ఒక జోక్, నేను ఎద్దనపూడి సులోచనారాయణ మీకు ఐడియా ఉందా? అయ్యో, ఆవిడ నవస్ చదివి తెలిపోతూ ఉండేదని 30 ఏళ్ళ వయసులో. 10 ఏళ్ళ పిల్లడేమో ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారి నవల్స్ చదివి తను జీర్ణించుకునేవాడు ఆవిడ. నేనేమో ఎద్దనపూడి సులోచనారాయణ గారి నవల్స్, ఆహా ఇలా ఉండాలి నవల్ అంటే. ఆవిడ ఆ నగ్న సత్యాలు రాస్తే మనకేం నచ్చుతుంది? పేర్లు మాత్రం దేవుడి పేర్లు పెట్టారు కదా రాము గారికి, రామ్ గోపాల్. ఫస్ట్ మా అత్తగారు పెట్టుకున్నారు, రామ్ కోటి రాశారు కదా, తన పేరు రాము, మా చిన్న కొడుకు పేరు కోటి, విజయలక్ష్మి కూడా ఆవిడే పెట్టుకున్నారు. నా పేరు రామ్ పండు అని పెట్టారు. రామ్ పండు అని పెడితే నాన్నగారు చాలా ఫీల్ అయిపోయి ఒక స్కూల్లో అందరూ తిడతారు, స్కూల్లో అందరూ గెయిల్ చేస్తారు అని రామ్ గోపాల్ వర్మ అని పెట్టారు అక్కడ. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు దీని పుణ్యం అని రేపటి నుంచి టూలర్స్ అందరూ రాంపండు అంటారు నన్ను. కాదు, ఇంకా అసలు ఇంకొక కథ ఉంది. తను పుట్టినప్పుడు మా పెద్దమ్మమ్మ గారు ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో. మా అమ్మ ఆవిడ్ని తోడు తెచ్చుకున్నారు. రాము నిలోఫర్లో పుట్టాడు. ఇప్పుడు మా పెద్దమ్మమ్మ గారు ఏం చేశారంటే ఇలా ఎత్తుకుని అమ్మ అశోక్ చక్రవర్తి అని పేరు పెట్టవే అన్నారు. అంతటి వాడు అవ్వాలి, అవుతాడు అంటే. తర్వాత నెక్స్ట్ 5 months 6 months అయ్యాక మా అమ్మకి నాకు కూడా తన పేరు మా అత్తగారిని పర్మిషన్ అడగాలని తెలియలేదు. నేను వెళ్ళాను నరసాపురం, ఏం పేరు పెట్టారు అన్నారు మా అత్తగారు. నాకు అసలు ఆవిడంటే చాలా భయం. అంటే ఇలా అశోక్ వాడేవాడు, వాడు మన కులమా, అశోక్ మన కులమా, వాడి పేరు పెడతారా, రామ్ పండు అని పిలవండి అని చెప్పేసారు అంటారు. సో అశోక్ చక్రవర్తి టు రామ్ పండు టు రామ్ గోపాల్ వర్మ, గుడ్ ట్రావెల్. కానీ మరి మా పెద్దమ్మమ్మ నిన్ను దీవించినట్టే అయ్యావు. మరి చూడు ఆవిడ నోరు ఎంత మంచిది. సో ఓవరాల్గా రామ్ పండు గారు, థ్యాంక్ యూ. ఎస్, ఐ హావ్ నో ప్రాబ్లం. ఇప్పుడు నన్ను వాళ్ళ సోషల్ మీడియాలో పిలిచే పేర్లకి ఇదో పేరు అంతే, ఇంకొకటి యాడ్, నో ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఏంటి రామ్ పండు పిచ్చనా కొడగా కన్నా బెటర్ కదా. ఓకే, నో ప్రాబ్లం. Yeah.
Thank you.